ఇప్పుడు మాదిగాని పిలవడానికి పిలిపించుకోవడానికి ఇబ్బంది పడ్డ రోజుల నుంచి ఈ రోజు పద్మశ్రీ వరకు మందకృష్ణ ఎదిగారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీని వెనుక మీ కళ్ళ ముందు జరిగిన 30 ఏళ్ల పోరాటమే కదా. ఈ పోరాటం ఒక కులం కోసం మొదలైనట్టుగా కనిపించిన ఈ 30 ఏళ్ల ప్రయాణంలో కులం కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేశాం. అంటే మందకృష్ణ మాదిగకి ఒక రకమైన చర్చ జరుగుతుంది. పద్మశ్రీ రావడాన్ని ఎవరు తప్పట్టట్లే కానీ బీజేపీ వేసేటువంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగా మందకృష్ణని గడిచిన ఏడాది నుంచి బీజేపీ దగ్గరకు చేస్తుందనే విమర్శకు మీకు సమాధానమే. 30 ఏళ్లలో నేను బీజేపీకి దగ్గర అయింది గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరకు అయింది 1 ఇయర్ మాత్రమే. మరి 29 ఏళ్ళు మీ దగ్గరనే ఉన్నాం కదా. కాంగ్రెస్ దగ్గర ఉన్నాం, కమ్యూనిస్టుల దగ్గర ఉన్నాం, మార్క్సిస్టుల దగ్గర ఉన్నాం, అన్ని పార్టీల దగ్గర ఉన్నాం, బీఆర్ఎస్ దగ్గర ఉన్నాం, అందరి దగ్గర ఉన్నాం. సమస్య పరిష్కారం ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలి కదా. మీరు అధికారం ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చాం, మీరు సమస్య పరిష్కరించలేదు. అధికారంలో ఉన్న గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన సమస్య పరిష్కారానికి చేత తీసుకున్నాడు. ఉద్యమాలు చేసే వాళ్ళ మీద కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే జనరేషన్లో ఉద్యమం చేసే నాయకుడిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి ఎట్లా చూస్తారు? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నప్పుడు అవార్డులను చూస్తుంటే సామాన్యులకు, సామాన్య కుటుంబం నుండి వచ్చిన వాళ్లకు అవార్డులు కనిపించిన చరిత్ర తక్కువ ఉంటుంది. గత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ మధ్య కాలంలో జరిగిన అవార్డులు మీరు చూస్తే పోయిన సంవత్సరం ఒక మా చిందు కళాకారుడికి వచ్చేసింది. ఎవరన్నా గుర్తుపడతారా? అదే సమయంలో మొగలయ్యకు వచ్చింది. ఎవరైతే పీడిత కులాలు ఉన్నారో వాళ్ళలో ఎవరిలోనైతే కొంత ప్రతిభ వాళ్ళ రంగంలో కనిపిస్తుందో వాటిని వెలుగుదీసి గుర్తింపు, గౌరవం ఇస్తే వాళ్ళు సమాజంలో మరింత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. తను కూడా ఒక బీసీ కాబట్టి, తను కూడా ఒక పేద కుటుంబం నుండి వచ్చినాడు కాబట్టి ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు, ఏదన్నా గుర్తించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ పేదరికం వైపు, ఆ అణగారిన వర్గాల వైపు ఆయన మనసు పోతుంది అనడానికి సాక్ష్యమే నాలాంటి వాళ్ళకు కూడా అవకాశం రావడం. పద్మశ్రీ మీ మీద బరువు పెంచిందా, బాధ్యత పెంచిందా? బాధ్యత పెంచింది. ఏది బరువు అనుకోవద్దు. బరువు అనుకున్నది ఏది కూడా మనం మొయ్యలేము. బాధ్యత అనుకుంటే ఆ బాధ్యత నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఇది బాధ్యత అనుకుంటున్నాం. ఈ బాధ్యతను గుర్తెరిగి మరింత బాధ్యతాయుతంగా మా పాత్ర మేము పోషిస్తాం రాబోయే రోజు.